హాయ్ హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది వన్ మోర్ వీడియో. సో ఈ వీడియో కూడా మా విలేజ్లో తీసిన వీడియోనే అనమాట. సో ఈ వీడియో అయితే ఆల్మోస్ట్ 10 minutes 11 seconds అయితే ఉండబోతుంది. మీరు ఏదో ఒక ప్రొడక్టివ్ వర్క్ చేసుకుంటూ ఈ వీడియో అయితే చూడండి లేదా వినండి. సో దట్ మీకు కూడా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అండ్ నాకు కూడా నా వీడియో చూసినందుకు కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది. అండ్ వీడియో కింద మీకు ఎవరికైనా హైప్ బటన్ కనిపిస్తే డెఫినెట్గా ఆ హైప్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ ఏం చూసుకుంటున్నా అంటే, నాకు డెలివరీ తర్వాత ఇలా ఫ్రంట్ హెయిర్ మొత్తం చాలా ఊడిపోతుంది అనమాట. ఈవెన్ నా ఫస్ట్ డెలివరీ అప్పుడు కూడా అలానే జరిగింది. సో ఇప్పుడు కూడా అలానే ఉంది. సో అదే ఇక్కడ చూసుకుంటూ ఉన్నాను. అండ్ ఈ వీడియోలో మోస్ట్లీ మా అవ్వ అంటే మా నానమ్మతో ఉన్న క్లిప్పింగ్సే పెట్టాలి అని అనుకుంటున్నాను అనమాట. అంటే ఓన్లీ రా కన్వర్జేషన్స్ అన్నీ పెడదాం అన్నట్టు అనుకుంటూ ఉన్నాను. షీఈ్ ఆల్మోస్ట్ 92 to 95+ years ఓల్డ్ అనమాట. తను ఇప్పటికీ కూడా ఇలా కసు ఉడ్చడం, నేల తుడచడం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొంచెం మైండ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏ పని ఎక్కడ చేయాలి ఏంటి అనేది తనకే గుర్తుండట్లేదు. సో అట్లా అవుతుంది. బట్ ఇది వరకు మొత్తం పనంతా చేసేవాళ్ళు. సో కొన్ని రా కన్వర్జేషన్స్ అన్నీ అలాగే పెడదాం అనుకున్నాను. బికాస్ మాకు కూడా ఫర్దర్గా మెమొరీగా ఉంటుంది కదా లైఫ్ లాంగ్ చూసుకోవడానికి. సో అది అన్నమాట. చక్కెర బజ్జీ మొత్తం చక్కెర నువ్వు కదా ఎంత బాగుంటావే నిద్ర పోతులన ఎవరన్నా వచ్చిన వాకలు తెలిసినట్టే ఉన్నది. అక్కడ నేర్చేపం ఎప్పుడుండీ అక్కల్లా చెల్లెండు కూడా కాదంతా కూడా కాదంతగా కుడుముదు మేవల్లాడే కూడా కాదంతగా కుడుముదు మేవల్లాడే ఎవరుందో కొనుడుగలు మర్చిపోయినాను. ఎంతకాల వచ్చిన అయ్యమాది పరసాసన సంగీతింది తింటావా పోతావా తందనాన రమ తందనాన రము రమ పటాలు ఒక్కటావమ్మా ఉడకట్లా నిండి పాలోటాక గమయన పాలోటాక తందనాన రామ రమ తందనాన రామ రమ మగట జీవనములో నాగమల్లలో బయలోనే పల్లె పలికే బంగారే మర్చిపోయిన రావు నన్ను కరే పిల్లలే బాల చక్రం ఉండవు మీ అక్క పాట పాడు. పాట 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 పాడు.
అప్పుడే ఎవరు మీ అమ్మ ఆపేవరమ్మో నేనేమో అంటుకులే నేనే కదా ఏమండి ఈ అమ్మ మీ అమ్మ ఎటువంటి ఎక్కడండి నాకు ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు అనిపిస్తుంది, ఇది వరకు మా అవ్వ చాలా బాగుండేవారు అనమాట. అంటే తను చీరలు కట్టుకొని తన పనంతా తనే మొత్తం చేసుకునేది. ఈవెన్ బట్టలు ఉతుక్కోవడం అవచ్చు, ఎవ్రీథింగ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అనమాట, మొత్తం అంతా చేసేవాళ్ళు. సో ఆ టైంలో ఒక వీడియో తీసేసి ఇట్లా బ్లాగ్ లాగా అప్లోడ్ చేస్తుంటే మెమొరబుల్గా ఉండిపోయేది కదా అని అనిపిస్తుంది ఇప్పుడు. బట్ ఇప్పుడు మొత్తం వంగిపోయింది అనమాట మా అవ్వ. ఇలాంటివే కదా మనం ఫ్యూచర్లో చూసుకోవడానికి మిగిలేది. మనుషులు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో ఎవ్వరం చెప్పలేము. నేను చాలా బాగా ఎక్స్పీరియన్స్డ్ ఈ విషయంలో. బికాస్ నాకు మా డాడీతో ఒక్క ఫోటో, నాట్ ఈవెన్ వన్ పిక్చర్ అనమాట, ఒక్కటి కూడా లేదు ఫోటో కానీ ఒక వీడియో ఏమీ లేదనమాట. నిజంగా అది అసలు ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్, అసలు అది ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. సో అట్లాంటి సిచ్యువేషన్ ఎవ్వరికి రాకూడదని నేను చాలా గట్టిగా కోరుకుంటా దేవుణ్ణి. ఎందుకంటే నేను అంత బాధ అనుభవించాను. సో ఇదే అందుకే అనమాట ఇప్పుడు మా నాన్నమ్మ వీడియోస్ కూడా అందుకే ఇలా యూట్యూబ్లో పెడితే మేము ఎప్పుడైనా ఫ్యూచర్లో మొబైల్లో లేకపోయినా ఇలా చూసుకోవడానికి బాగుంటుంది కదా అన్నట్టు అప్లోడ్ చేస్తున్నాను. సో మీ నానమ్మతో కూడా చాలా మంచి రిలేషన్ అయితే మీకు ఉంటుంది. ఇలాంటి రిలేషన్ ఏదైనా ఒక మంచి థింగ్ ఏదైనా ఉంది అంటే కింద కామెంట్స్లో అయితే చెప్పండి. నేనెవరవా? నా పేరు నా పేరు నా పేరేమి? ఏమిటి నా పేరు నా పేరు డబ్బీలు నా పేరేమి? ఇస్తాను నేనెవరు? నా పేరు డబ్బీలు నా పేరేమి? ఏడుంటాయి నా పేరేమి? అట్లా పేరు చావణ ఆ? చావణ ఎవరు నేనెవరు? ఏమిటి నేనెవరు? నువ్వా బీకే అంజని చెట్టు బిడ్డంట ఎవరికి ఇచ్చినారు అంటే శివగ్గకి శివగ్గ వాళ్ళకి బెంగళూరుకి ఊరి పేరు ఏదైనా కదా ఆ ఊరి పేరు ఎవరు బిడ్డ? ఎవరు బిడ్డ? నేను ఉడిపంట నేను ఎవరు బిడ్డ? నువ్వు గాజులు చిన్న బిడ్డ. ఇంకేం చెప్పాలా? కాదు 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 మరి ఇంకేది కళాకలు దేవుడు అంటే దేవుడు. మేముండే కదా ఎక్కడ మేము లేదు నీకెవరు ఇష్టమో? మీ అమ్మకి మీ అమ్మ పేర్లే మంచుకొచ్చేది సో
సో చూసారు కదా, ఇప్పుడు మా అవ్వ మమ్మల్ని కూడా గుర్తుపట్టే స్టేజ్లో లేరనమాట, అలా అయిపోయింది. అండ్ ఒక్క మూమెంట్ని నేను ఇక్కడ షేర్ చేసుకోవాలి. మా అమ్మమ్మ వస్తుంది అనమాట, నా డెలివరీ అయిన తర్వాత మా ఇంటికి వస్తూ ఉంది. ఇలా బయట కూర్చున్నాము, నేను, మా అవ్వ, మా అమ్మ అందరము. మా అమ్మమ్మ వస్తుంటే మా నాన్నమ్మ అంటుంది, ఎవరు అక్కడ వచ్చేది, మీ నాన్న వాళ్ళ అమ్మ అని అడుగుతుంది. ఐ డిడెంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది. నేను అన్నాను, మా నాన్న వాళ్ళ అమ్మ నువ్వే అని అన్నాను, బట్ తనకు వినిపించట్లేదు అనమాట. సో అలా ఉంది సిచ్యువేషన్ అయితే. సో మీ నానమ్మ కానీ అమ్మమ్మ కానీ వాళ్ళతో మీ రిలేషన్ ఎలా ఉంది, ఏదైనా బెస్ట్ మూమెంట్ ఉంటే కింద కామెంట్స్లో అయితే చెప్పండి. సో ఈ వీడియో అయితే అంతే అనమాట. See you all in another video very soon. Thank you so much for watching the video till then. Bye bye.